బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ అధినేత సీఎం జగన్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పు, ఇతర అంశాలపైన ఆయన చర్చిస్తున్నారు. ముఖ్యంగా ఆయన విజయవాడపైన సీఎం ఫోకస్ పెట్టారు. క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్ రావడంతో నేతల్లో టెన్షన్ మొదలైంది. విజయవాడతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో పలువురికి ఫోన్స్ వెళ్లినట్లు సమాచారం. ఎవరికి స్థానచలనం ఉంటుందోనని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మరికొంతమంది ఇన్ఛార్జీల మార్పుపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యేకి దేవాదాయ శాఖ మంత్రి సెంటిమెంట్ తగిలిందా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఏపీ తర్వాత విభజన ఏపీలో దేవాదాయ శాఖ మంత్రిగా చేస్తే తర్వాత ఎన్నికల్లో సీటుతో పాటు గెలుపు ఉండదనే సెంటిమెంట్ సాగుతోంది. ఈ నేపథ్యంలో వెల్లంపల్లికి దేవాదాయ శాఖ బ్రేక్ ఇస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, చెప్పండి. ఇప్పుడు వైసీపీ నేతల్లో కొంత కలవరం అయితే మొదలైంది. సీఎం జగన్ విజయవాడలోని కొంతమందికి ఫోన్స్ వచ్చినట్లుగా కూడా సమాచారం అందుతోంది. ఎవరెవరికి ఫోన్స్ వెళ్ళాయి, ఆందోళన చెందుతున్న నేతలు ఎవరు? మొత్తం మీద చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీలో కలవరం అయితే మొదలైంది. వరుసగా జిల్లాల మీద జిల్లాలకు ఫోన్లు చేస్తూ కూడా ముఖ్యమంత్రి కార్యాలయం ఫోన్లు అందిస్తుంది. కొంతమంది టికెట్ల మార్పులు, మరి కొంతమందికి ఆల్టర్నేట్ చూస్తామని చెప్పి, మరికొంతమందికి ఎంపీగా ప్రమోషన్, ఇట్లా రకరకాలుగా ఫోన్ల వర్షం అయితే కురుస్తా ఉంది. తాజాగా ఈ రోజు కృష్ణా జిల్లాకు సంబంధించి విజయవాడ సిటీతో పాటు కృష్ణా జిల్లాకు సంబంధించిన నేతలకి, అలాగే నిన్న సాయంకాలం తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కొన్ని పెండింగ్ ఉన్నాయి. వారితో కూడా ఈ రోజు మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన కొంతమంది, కృష్ణా జిల్లాకు సంబంధించి, అలాగే విజయవాడ సిటీకి సంబంధించి కొంతమందికి ఫోన్లు ఎన్నట్టు తెలుస్తా ఉంది. వాళ్ళంతా కూడా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత సీఎంతో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించిన 2-3 జాబితాలను ఈ రోజు సాయంకాలానికి విడుదల చేసే అవకాశం అయితే ఉంది. రేఖ శివ, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రిగా చేస్తే సీటుతో పాటు గెలుపు కూడా ఉండదు అంటూ ఒక సెంటిమెంట్ అయితే సాగుతోంది ఏపీలో. అసలు దీనికి గల హిస్టరీ ఏంటి శివ? ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి, విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కానీ, గతంలో రాజశేఖర రెడ్డికి సంబంధించిన కేబినెట్ లో కూడా దేవాదాయ శాఖ మంత్రిగా ఎంఎస్ సత్యనారాయణ, గాదే వెంకటరెడ్డి, అలాగే కడప జిల్లాకు సంబంధించిన మరి కొంతమంది కూడా చేశారు. ఆ తర్వాత వాళ్ళు వరుసగా ఓటమి పాలవటం, దాదాపుగా 5-10 సంవత్సరాలు అజ్ఞాతంలో, అంటే రాజకీయంగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది. తాజాగా రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా పైడికొండల మాణిక్యాలరావు బాధ్యతలు స్వీకరించారు. ఆయన కూడా దాదాపుగా రాజకీయంగా లేరు. ఆ తర్వాత ఆయన చనిపోవడం కూడా జరిగింది. తాజాగా మళ్ళీ వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి కూడా మంత్రిగా వెల్లంపల్లి శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా మార్పులు చేర్పులు అయితే ఫిక్స్ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వెల్లంపల్లి శ్రీనివాస్ కి ఎమ్మెల్సీ ఇస్తాము, అలాగే అక్కడ వెల్లంపల్లికి సంబంధించి కూడా వేరే టికెట్ ఇస్తామని చెప్పి కూడా చెప్పినట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే ఇక్కడ దాదాపు ఒక మైనార్టీ నుంచి, అలాగే మరొకరి నుంచి కూడా జగన్ సర్వే నిర్వహిస్తున్నారు. వారిద్దరిలో ఎవరెవరికి ఈ రోజు సీట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మరొక వైపు ప్రస్తుతం దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్న పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన తాడేపల్లిగూడెం కొట్టు సత్యనారాయణకు సంబంధించి కూడా సీటు మార్పుకు సంబంధించి కూడా విస్తృతంగా చర్చ జరుగుతుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో విడిపోయినప్పుడు కానీ, లేకపోతే కలిసి ఉన్న తర్వాత కూడా ఎవరైతే దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేస్తారో వారికి సంబంధించి దాదాపుగా రాజకీయ భవిష్యత్తు ఒక 10 సంవత్సరాలు ఖచ్చితంగా విరామం అయితే కనిపిస్తా ఉంది. మరి కొంతమందికి అయితే రాజకీయంగా దాదాపుగా వైదొలుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దానికి మనం 4-5 కూడా స్పెసిఫిక్ గా గాదే వెంకటరెడ్డి కానీ, లేకపోతే ఎంఎస్ సత్యనారాయణ, పైడికొండ మాణిక్యాలరావు కానీ, లేకపోతే తాజాగా ఉన్న వెల్లంపల్లి, కొట్టు సత్యనారాయణ కూడా ఉదాహరణగా తీసుకోవచ్చు. రేఖ శివ, అదేవిధంగా ఈ ఇన్ఛార్జీల మార్పుకు సంబంధించి చాలా నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చారు. రానున్న కాలంలో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయా? అంటే ఖచ్చితంగా దాదాపుగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం కానీ, అదే వైఎస్ఆర్సీపీకి సంబంధించి జిల్లాల వైదిగా జరుగుతున్న ఇష్యూస్ బేస్ చేసుకుంటే ఖచ్చితంగా 60 నుంచి 70 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా అభ్యర్థులకి ఖచ్చితంగా మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంట్లో
10 మంది ఎంపీలు ఎమ్మెల్యేలుగా కూడా బరిలో దిగే అవకాశం కనిపిస్తా ఉంది. మరొక 4-5 ఎమ్మెల్యేలు ఎంపీలుగా కూడా బరిలో దిగే అవకాశం కనిపిస్తా ఉంది. 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలకు మాత్రం ఈసారి నో వేకెన్సీ బోర్డు వారికి ఖచ్చితంగా కూడా ఎక్కడ ఏ ప్లేస్ లో కూడా ఎంపీగా కానీ లేకపోతే ఎమ్మెల్యే గాని కూడా అవకాశం ఇచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా 20 నుంచి 25 మందికి అయితే మాత్రం ఖచ్చితంగా షాక్ తగిలే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే అధికారికంగా 5 షాక్ ఇచ్చారు. ఇవాళ రేపు వచ్చే లిస్ట్ లో కూడా దాదాపుగా 5-6 కూడా టికెట్లు కేటాయించకపోవచ్చని కూడా సమాచారం అందుతుంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.